హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వంట పన్నీర్ బుర్జీ. ఇంట్లో పాలు విరిగిపోయి ఏం చేయాలో అర్థం అవ్వక విపడిస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పే ఈ సింపుల్ రెసిపీని ఫాలో అవ్వండి. 10 మినిట్స్లో రెడీ అయ్యే టేస్టీ కర్రీ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్రని వేసి జీలకర్ర చిట్లాక అందులో సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి చీల్చకుండా ముక్కలుగా తరిగి వేసుకోండి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్లో వచ్చాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు, ఇలాచి, పట్టా, లవంగం వేయించి పొడి చేసుకున్న మసాలాని వేసుకోండి. ఇప్పుడు 100 గ్రాముల పన్నీర్ని వీడియోలో చూపించిన విధంగా పొడి చేసుకోండి. అలా అని పేస్ట్ లాగా కాకుండా పంట కింద తగిలే పీసెస్ లాగా పొడిగా చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ని వేసుకొని పన్నీర్కి ఆనియన్ కర్రీ అంతా కోట్ అయ్యేలాగా కలుపుకోండి. పన్నీర్కి మసాలా అంతా పడితే కర్రీ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే. సింపుల్. మీరు కూడా ట్రై చేస్తారు కదూ? ట్రై చేస్తే ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వంటతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.